ఇలా కవితక్క మీద మాట్లాడేటువంటి మాటలు తక్షణమే వెనుకకు తీసుకపోతే బిడ్డ నిన్ను తరిమి కొడతాము. ఒక పార్టీ టీఆర్పీ అని పార్టీ పెట్టుకొని బతుకుతున్నటువంటి నువ్వు బతుకమ్మ అప్పుడు తల్లి బతుకమ్మ అని ఇంటర్వ్యూ ఇచ్చేసి తల్లి నువ్వు తెలంగాణ బతుకమ్మ అని మాట్లాడినటువంటి నువ్వు బిడ్డ ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని మాట్లాడేటువంటి మాటలు నీకు బుద్ధి ఉందా? పూటకో ఇల్లు ఇక్కడ అడుక్క తినబెట్టిన కొడుక బాబా చాయ్ దే పైసా దేదో एक రూపాయి దాలో అని చెప్పి స్కానర్ పెట్టుకొని బతికినటువంటి బతుకు ఇలా లక్షల కోట్లు వేల కోట్లు నీకు ఎక్కడొచ్చినాయి బిడ్డ? సెటిల్మెంట్లు నీ అరే మళ్ళా నువ్వు బహుజన బిడ్డవని మాట్లాడడానికి సిగ్గుపడుతుంది సమాజం. ఒక దళిత బిడ్డగా మాట్లాడుతున్నా, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతున్న బిడ్డ, ఈ ఆఫీస్ నుంచి నీకు సవాల్ చేస్తున్నా. ఈ తెలంగాణలో నిన్నెక్కడ తిరగనియం బిడ్డ, నేను ఒక్కడిని వస్తా, ఎక్కడ చూసుకుందాము నీ ఉప్పోలు ఆఫీస్కి వస్తా. నువ్వు ఎంతమందిని నీ గుండాలని ముడ పెట్టుకొస్తావో నేను ఒక దళిత బిడ్డని ఒక్కటే వస్తా. హరీశ్రావు ఎందుకు నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేస్తే తినుకుంటా మాట్లాడి కార్ల నీకు విలాసమైనంత బిల్డింగులు, నీకు పెద్ద పెద్ద కార్లు ఎక్కడి బిడ్డ? కథలు పడుతున్నావా బిడ్డ? ఇంకా ముందు ఇలాంటి మాటలు మాట్లాడినా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బిడ్డగా చెప్తున్నా, ఒక దళిత బిడ్డగా చెప్తున్నా. మళ్ళీ ఈసారి మాట్లాడితే బిడ్డ నేను ఏడికైనా రాడి, నేను ఒక్కడిని రమ్మన్నా కూడా వస్తా. చూసుకుందాం నీ అనుచరణతోనే వస్తావో, నువ్వు ఒక్కడికి వస్తావో, ఉస్మానియాకి వస్తావో, నీ ఉప్పల ఆఫీస్ ముందుకు వస్తావో, నువ్వు తెలంగాణ ఏ పాయింట్ మాడుకున్నా రావడానికి రెడీగా ఉన్నాము. తెలంగాణలో ఎక్కడ తిరగని ఏం బిడ్డ, కుక్కని తరిమి కొట్టినట్టు తరిమి కొడతాము. ఇది ఛాలెంజ్, కాసుకో బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. 3 బార్ మల్లిగా చింతపండు, నీ చింతపండు అయితే బిడ్డ జాగ్రత్త.